తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం. దళపతి విజయ్ తన పొలిటికల్ ఎంట్రీతో సమీకరణాలను పూర్తిగా మార్చేస్తున్నారు. అగ్ర పార్టీల ఆఫర్లను కాదని ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ స్టార్ట్ కాబోతోంది. ఈ తరుణంలో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందనే ఉత్కంఠకు ఆయన తెరదించారు. ఎన్డీఏ లేదా అన్నాడీఎంకే కూటమితో విజయ్ కలుస్తారని భారీ ప్రచారమే సాగింది. చివరికి 90 సీట్లతో పాటు సీఎం పదవి ఆఫర్స్ ఇచ్చిన దళపతి వాటిని సున్నితంగా తిరస్కరించారు. డీఎంకేను గద్దె దించటమే లక్ష్యంగా తమిళనాడులోని మొత్తం 234 స్థానాల్లోనూ టీవీకే ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. కేవలం తమిళనాడులోనే కాదు, పుదుచ్చేరిలో కూడా సింగిల్గానే పోటీ చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో విజయ్ అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ నామినేషన్ల పరిశీలనను ముమ్మరం చేశారు. ముఖ్యంగా డీఎంకే కంచుకోటైన చెన్నైలోని 16 స్థానాలపై విజయ్ కన్నేశారు. సమాచారం ప్రకారం విజయ్ స్వయంగా పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. దీంతో చెన్నైలో రాజకీయ సమీకరణాలు వేడెక్కాయి. ఎవరి అండా లేకుండా సింగిల్గా వస్తున్న దళపతి విజయ్ రాజకీయ ప్రయాణం సక్సెస్ అవుతుందా? డీఎంకే కోటను ఆయన బద్దలు కొట్టగలరా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో పంచుకోండి.